మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం బంగారు షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో బంగారం ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఉన్న వాడిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరెంట్స్ సార్? ప్రవీణ్ కుమార్. ఎప్పటి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్? మేము మా సత్యసాయి జ్యువెలర్స్ని 2001లో ప్రారంభించాము. ఇప్పటికి 23 సంవత్సరాలు పూర్తయింది. సో బంగారం రేటు ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బంగారం ధర ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుభవించడానికి కొంటారు, ప్రభుత్వాలు దాచడానికి కొంటాయి. ప్రజలు కొనుగోలు వరకు బంగారం పెరుగుదలలో స్థిమితంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు కొనుగోలు పూనుకుంటాయో అప్పుడు విపరీతమైన పెరుగుదల చూస్తాం మనం. అది ఒక్కో టైంలో విపరీతంగా బంగారం సడన్గా పెరగడానికి కారణమవుతుంది. ఈ ట్రిప్పు ఒక 1 మంత్ పీరియడ్లోనే మనం 20% పైగా బంగారం ధర పెరిగింది. దానికి ప్రధాన కారణం చైనా, ఇతర విదేశాలన్నీ కూడా తమ తమ దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం కోసం విపరీతంగా రిటైల్ మార్కెట్లో గోల్డ్ని కొనుగోలు చేయడం వల్ల బంగారం ధర పెరిగింది సడన్గాని ఒక భావన ఉంది. ఇప్పుడు మళ్ళీ తగ్గింది అంటున్నారు కదా సార్? ప్రస్తుతం ఏం తగ్గలేదండి. పెరిగిన బంగారం ధర పెరిగి అక్కడ నిలకడగా ఉంది. తగ్గేదానికి మాత్రం 2-3 నెలల తర్వాత అవకాశం అయితే ఉంది. సో 2-3 మంత్స్ తర్వాత తగ్గుతుంది. సో మీ బిజినెస్ ఎలా ఉంది సార్? బంగారం ధర పెరుగుదలతో సామాన్యుడు బంగారు షాప్కు దూరం అయిపోయాడు. సామాన్యుడి యొక్క సంపాదన బంగారం కొనుగోలుకు ఏమాత్రం సరిపోదు. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పడితే బంగారం ధరలో కనీసం 10% అన్న తగ్గుదల చూస్తాము. ఆనాడు సామాన్యుడు చక్కగా తమ శక్తి మేరకు బంగారం కొనుక్కోవచ్చు, చక్కగా దాచుకోవచ్చు, మళ్ళీ పెరుగుదలను కూడా చూస్తారు. సో బంగారం రేటు తగ్గాలనుకుంటున్నారా? కస్టమరే మాకు ముఖ్యం. కస్టమర్ కొంటుంటేనే మాకు జీవనోపాధి. మా వర్కర్స్ అయినా మేమైనా కుటుంబాలు సుఖంగా గడవాలంటే కస్టమర్ వస్తుండడమే కారణం. సో అయితే గోల్డ్ అండ్ వెండి, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతం బంగారం ధర 999 గోల్డ్ 1 గ్రాము 7,600 దగ్గర ఉంది. వెండి 86 రూపాయల దగ్గర ఉంది. ఈ రెండు కూడా 1 or 2 మంత్స్ బ్యాక్ అయితే 6,000 దగ్గర బంగారం, 70 రూపాయల దగ్గర వెండి చూసాం. అక్కడ దాదాపుగా 1 year నుంచి నిలకడగా ఉంది. వ్యాపారం సక్రమంగా జరిగాయి. బంగారం ధర ఈ విధంగా భారీ హెచ్చుకి లోనవడం, మరలా భారీ తగ్గుదలకు లోనవడం మార్కెట్లో వినియోగదారులకు ఒక సంక్షోభాన్ని, వ్యాపారులకు ఒక మనస్తాపాన్ని కలిగిస్తుంది. వాస్తవం ఇది. సో అయితే సిల్వర్ రేట్ ఎలా ఉంది సార్? సిల్వర్ ఇప్పుడు 86 రూపాయలు ఉందండి వెండి 1 గ్రాము. ఇవి పెరక్క ముందు 70-71 అట్లా ఉండేది. అంటే ఇక్కడ ఏ ఎక్కువ పోతాయి సార్? సిల్వరా, ఎండా, లేకపోతే బంగారమా? కస్టమరు రెండు అవసరమే. ప్రతి కస్టమరు వెండి, బంగారం అన్ని కొనుక్కుంటారు. మన కందుకూరులో కార్పొరేట్లో వాళ్ళ లాగా కాక ఇక్కడ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి నగ కందుకూరు లభ్యమవుతుంది. కందుకూరులో అన్ని రకాల ఆభరణాలు తయారవుతాయి, విక్రయిస్తాము. కస్టమర్కి అండగా ఉంటాం, తోడు ఉంటాం. ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సపోజ్ మీరు కార్పొరేట్లో కొన్నారనుకోండి, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ పోయి ఒక కార్పొరేట్లో కొన్నారంటే ఆ కొన్న వస్తువుని తిరిగి ఆ కార్పొరేట్ షాప్లో మీరు విక్రయించుకోలేరు. వాళ్ళు కొనరు, ఎక్స్చేంజ్కి మాత్రమే అవకాశం ఇస్తారు. మీకు డబ్బులు అవసరమైన రోజు దాన్ని తాకట్టు పెట్టుకునే ఉద్దేశం లేనప్పుడు మరి ఏం చేయాలి మీరు? అదే మా దగ్గరకు ఉంటే తిరిగి మా బిల్లు మాకు చూపిస్తే మేము అమ్మిన వస్తువును తిరిగి కొనుగోలు చేసి మీకు అండగా నిలుస్తాం. ఒకవేళ ఈరోజు కొన్నాము, ఇంటికి వెళ్ళాం, నచ్చలేదనుకో, సో రిటర్న్ తీసుకుంటారా? తెస్తే నచ్చనట్లయితే మళ్ళీ మేకింగ్ ఛార్జెస్, కొత్త వస్తువు మీరు కోరుకునే వస్తువు ఎంతైతే మేము పని వాళ్ళకు కూలీలు చెల్లించాలో ఆ కొత్త వస్తువు తాలూకు అయ్యే ఖర్చులు మీరు భరించేట్లయితే మేము ఖచ్చితంగా మీకు ఆ విధంగా తోడ్పాటుని ఇస్తాం. సో ప్రెజెంట్ అయితే మీ బిజినెస్ ఎలా ఉంది సార్? ఓకేనా? పర్వాలేదమ్మా. ఎంతో అవసరం ఉన్న వాళ్ళు, తప్పనిసరైన వాళ్ళు
వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ టైంలో బిజినెస్ బాగుంటుంది. పంటలు అన్ని ఉత్పత్తులు పూర్తయి విక్రయాలు జరిగి డబ్బులు చేతికి వచ్చే టైం ఇది. ప్రతి రైతు దగ్గర, ప్రతి పనివాడి దగ్గర, ప్రతి కూలి దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఉండే రోజులు ఇవి. ఇటువంటి రోజుల్లో బంగారం ఇంతలా పెరిగి కొంత వ్యాపారం దెబ్బతీసింది వాస్తవం. కానీ బంగారం ధర ముందు ముందు మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కొట్లు కిటకిటలాడే అవకాశం కూడా ఉంది. అంటే ప్రజెంట్ అయితే సామాన్యులు రావడం లేదు ఇక్కడికి, కొంచెం తగ్గారు. అంటే రేట్లు పెరగడం వల్ల వేచి చూసే దూరంలోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా సడన్ గా పెరిగినప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. ఆశతో ఉన్నారు. మళ్ళీ రేట్లు తగ్గాలని కోరుకోండి సార్, మీ బిజినెస్ మళ్ళీ డెవలప్ అవ్వాలని. మేము ఎప్పుడు కూడా బంగారం ధర పెరగాలి, వెండి ధర పెరగాలి అని ఆశించాం. కస్టమర్లు పెరగాలని ఆశిస్తాం. మా కస్టమర్ల సంతృప్తి లెవెల్ పెరగాలి, కస్టమర్ల సంఖ్య పెరగాలి. కస్టమర్ కొనే వస్తువులు మాకు రూపాయి ఆదాయం రావాలి తప్ప బంగారం ధర పెరుగు, వెండి ధర పెరుగు మీ సంపాదించేది ఏముండదు. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది సార్ బిజినెస్? లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కూడా వ్యాపారం బాగుండాలమ్మా. ఈ సంవత్సరం కూడా ఈ ఏరియాలో ప్రధాన పంట పొగాకు. పొగాకు మంచి ధరతో నడుస్తుంది. పొగాకు సాగు కూడా బాగా పెరిగింది. పొగాకు రైతు కూలీలు కానీ, పొగాకు రైతులు కానీ మంచి సంపాదనతో ఉన్నారు. బంగారం కొనుగోళ్ళకి ఆశ చూపుతున్నారు. బంగారం పెరుగుదల కొంతమేర దెబ్బతీసింది. ఖచ్చితంగా పొగాకు రైతులు, పొగాకు రైతు కూలీలు బంగారం కొనుగోలుకు అనుకూలమైన టైం ముందు ముందు ఖచ్చితంగా ఉంది. ఓన్లీ పొగాకు రైతులు వాళ్ళే కొంటారంటారా? పొగాకు ప్రధాన సంపాదన ఈ టైంలో. అవునవును. కొంచెం కొంతకాలం గడిస్తే పత్తి, మిగతా పంటలు కూడా డబ్బులు వస్తాయి, వాళ్ళు కూడా కొంటారు. బట్ ఈ ఇయర్ పొగాకు అంత లాభం లేదు, నష్టాల్లో ఉన్నామని వాళ్ళు కూడా ఒకసారి చెప్పారు సార్. బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సో బంగారం రేటు తగ్గినా పెరిగినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం కస్టమర్స్ కావాలంటారు. అంతే కదమ్మా. సో చూసారు కదండి బంగారం ఎండి రేట్లు ఎలా ఉన్నాయో. బంగారం రేట్ అయితే ప్రెజెంట్ అయితే పెరుగుతుంది తగ్గుతుంది అంటున్నారు, కానీ ప్రెజెంట్ అయితే పెరిగిందే అంటున్నారు ఇక్కడ వీళ్ళైతే. సో సామాన్యులు మాత్రం ఇక్కడ కొనలేకపోతున్నారు విపరీతంగా బంగారం పెరగడం వల్ల. సో ధనవంతులు అయితే బాగా కొంటున్నారు. సో ప్రెజెంట్ అయితే మా బిజినెస్ ఓకే అంటున్నారు. సో ఇలాంటి బంగారం పెరిగినా తగ్గినా అవి వాటితో మాకు సంబంధం లేదు, కస్టమర్ రావడమే మా యొక్క ధ్యేయం అని అంటున్నాను సార్ వాళ్ళు. సో చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవితేజతో నేను మీ శివకుమారి.